ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్కి లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, అది ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుండి మనకి ఈ సంవత్సరం 4వ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. గతంలో దీనికన్నా ముందు వచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్, ఆర్ఆర్బీ టెక్నీషియన్స్, ఆర్ఆర్బీ జూనియర్ ఇంజనీర్. గత 3 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఈ సంవత్సరంలో. అలాగే ఈ సంవత్సరం 4వ నోటిఫికేషన్ ఆర్ఆర్బీ పారామెడికల్ స్టాఫ్ అండి. పారామెడికల్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. అందరూ ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి, ఎవరో స్కిప్ చేయవద్దు. అలాగే మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 17/8/2024 మొదలవుతుంది. ఎండింగ్ అనేది 16/9/2024తో క్లోజ్ అవుతుంది. అలాగే ఏదైనా పొరపాటు చేయొద్దండి. ప్రతి డాక్యుమెంట్ను జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకొని తర్వాత అప్లై చేయండి. పొరపాట్లు అనేది చేయొద్దు. ఒకవేళ పొరపాటు జరిగితే 17/9/2024 నుండి 26/9/2024 వరకు మన కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. అసలు ఇందులో 20 రకాలకు సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయండి. అవి ఏంటనేది నేను ఒక్కొక్కటి మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్తాను. డైటీషియన్ అండి ఫస్ట్ది. ఇది లెవెల్ 7 ప్రకారం ఉంటుందండి. అలాగే శాలరీ 44,900 స్టార్ట్ అవుతుంది. C2, C1 ఇవన్నీ మెడికల్ స్టాండర్డ్కి సంబంధించిందండి. నేను వీడియో కిందకి వెళ్ళే కొద్ది నేను వాటి గురించి కూడా మీకు క్లారిటీ చెప్తాను. అలాగే వయసు 18 నుండి 36 సంవత్సరాల మధ్యలో ఉండాలండి డైటీషియన్కి. పోస్టులు 5 ఉన్నాయండి. అలాగే రెండోది నర్సింగ్ సూపరింటెండెంట్ అండి. దీనికి వయసు 20 నుండి 43 సంవత్సరాలు ఉండాలండి. 713 పోస్టులు ఉన్నాయండి. అలాగే ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ అండి. ఇది 21 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అండి. 4 పోస్టులు ఉన్నాయండి. అలాగే క్లినికల్ సైకాలజిస్ట్ అండి. దీనికి 18 సంవత్సరాల నుండి 36 సంవత్సరాల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. 7 పోస్టులు ఉన్నాయండి. డెంటల్ హైజీనిస్ట్కి 18 నుండి 36 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలండి. 3 పోస్టులు మాత్రమే ఉన్నాయండి. డయాలసిస్ టెక్నీషియన్, దీనికి 20 నుండి 36 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. 20 పోస్టులు ఉన్నాయి. అలాగే హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3 అండి. దీనికి 18 నుండి 36 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 126 పోస్టులు ఉన్నాయండి. అలాగే 8వ నెంబరు ల్యాబొరేటరీ సూపరింటెండెంట్, 18 నుండి 36 సంవత్సరాలు ఉండాలండి. 27 పోస్టులు ఉన్నాయండి. అలాగే 9 పెర్ఫ్యూషనిస్ట్ అండి. దీనికి 21 నుండి 43 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలండి. 2 పోస్టులు ఉన్నాయండి. అలాగే ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్ 2 అండి. దీనికి 18 నుండి 36 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలండి. 20 పోస్టులు ఉన్నాయి. అలాగే ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అండి. ఆక్యుపేషనల్ థెరపిస్ట్ 18 నుండి 36 సంవత్సరాలు, 2 పోస్టులు ఉన్నాయండి. క్యాత్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ 18 నుండి 36 సంవత్సరాల మధ్యలో అప్లై చేసుకోవాలని 2 పోస్టులు ఉన్నాయండి. అలాగే ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్ అండి. ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్ 20 నుండి 38 సంవత్సరాల మధ్యలో వాళ్ళు అప్లై చేసుకోవాలి. 246 ఉన్నాయండి. రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ 19 నుండి 36 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. 64 పోస్టులు ఉన్నాయండి. స్పీచ్ థెరపిస్ట్ 18 నుండి 36 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలండి. 1 పోస్ట్ ఉందండి. కార్డియాక్ టెక్నీషియన్ 18 నుండి 36 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అండి. 4 ఉన్నాయి. ఆప్టోమెట్రిస్ట్ 18 నుండి 36 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. 4 పోస్టులు ఉన్నాయండి. ఈసీజీ టెక్నీషియన్ అండి. 18 నుండి 36 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. 13 పోస్టులు ఉన్నాయి. ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2 అండి. 18 నుండి 36 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. 94 ఉన్నాయండి. ఫీల్డ్ వర్కర్ 18 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 19 అండి. అలాగే దీంట్లో 3 ఇయర్స్ మన కోవిడ్ వల్ల నష్టపోయిన 3 ఇయర్స్ ఏజ్ అనేది కూడా కలపడం అనేది జరిగిందండి. ఇది కూడా చాలామంది యూజ్ అవుతుంది. అలాగే మన ఇన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే చాలామంది ఫైనల్ ఇయర్ చదువుతూ ఇంకా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారండి. వాళ్ళు దీనికైతే అప్లై చేసిన ఎలిజిబుల్ అవరని క్లారిటీగా అనేది ఇవ్వడం జరిగిందండి. దయచేసి ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నవారు దీనికి అప్లై చేయకండి. ఇక నాట్ ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా ఇచ్చేసాడు. అలాగే ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. 1/1/2025 అనేది మినిమం ఏజ్ అనేది ఉండాలండి. అలాగే ఈ ఎగ్జామ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుందండి. 1/3 ఉంటుంది.
3 తప్పులకి ఒక రైట్ ఆన్సర్ పోతుందండి. దయచేసి ఎవరో నెగిటివ్ మార్క్స్ని టచ్ చేయడానికి ప్రయత్నించకండి. జెన్యూన్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నార్మలైజేషన్ కూడా మార్క్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరో నెగిటివ్ మార్క్స్ని టచ్ చేయొద్దు. అలాగే సిటిజన్ ఆఫ్ ఇండియా అండి, సిటిజన్ ఆఫ్ ఇండియా ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చండి. అలాగే వేకెన్సీస్ అనేది కూడా ఇక్కడ చూడండి క్లియర్గా ఇంక్రీజ్ డిక్రీజ్ అంటే పెరగవచ్చు తగ్గచ్చు. నేను ఇందాక పోస్టులు అన్నాను, పెరగడానికే ఛాన్స్ ఉన్నాయండి, తగ్గరు. ఉన్నాయే తక్కువ పోస్టులు, ఇంకా తగ్గించడానికి ఛాన్స్ ఉండదండి, ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. స్టాండర్డ్స్ మెడికల్ ఫిట్నెస్ ఇందాక మనం స్టార్టింగ్ మాట్లాడుకున్న దాంట్లో B1 C1 కేటగిరీలు ఉన్నాయి కదండి. ఈ కేటగిరీలు పక్కన డిస్టెన్స్, విజన్స్, ఐసైట్, మొత్తం కలర్ బ్లైండ్నెస్, మొత్తం వాటి గురించి అన్నీ క్లియర్గా ఇచ్చారండి. చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్లో బెస్ట్ స్కోర్ చేస్తారండి, క్వాలిఫై అవుతారు, కానీ మెడికల్ స్టాండర్డ్స్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. దయచేసి ఇలాంటి ఐకి సంబంధించిన ఇబ్బందులు ఉంటే ఈ స్క్రీన్ షాట్ తీసుకొని దగ్గరున్న ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి. దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటే ఇప్పుడు నుండే మనం ప్రిపేర్ అయితే రేపు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత కూడా మనకి మెడికల్ స్టాండర్డ్స్లో ఇబ్బంది ఉండదు, జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. దయచేసి గమనించగలరు. అలాగే చెప్పాను కదండి, సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియా సిటిజన్, దేశంలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఏజ్ లిమిట్ చూస్తే ఏ ఇయర్స్లో పుట్టి ఉండాలి, ఏ ఇయర్స్ మధ్యలో ఉండాలి అనేది కూడా క్లారిటీగా ఇచ్చారు. ఒకసారి చూడండి. నోటిఫికేషన్ అనేది నేను డిస్క్రిప్షన్ లింక్లో కూడా ఇస్తాను క్లారిటీగా. నేను చెప్పడమే కాదు, మీరు కూడా ప్రతి పాయింట్ ఒకసారి చూసి చదవగలరు. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ అండి, పైన చెప్పిన పట్టికలో బార్డర్లో ఉన్న వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్లస్ అవుతాయండి. అందులో SC ST వాళ్ళు 5 years అనేది ఉంటుందండి. OBC నాన్ క్రిమినల్ క్యాండిడేట్స్కి 3 years ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్లు కూడా SC ST OBC EWS అలా ఆ కేటగిరీలను బట్టి ఒక్కొక్కరికి సంవత్సరాలు అనేది యాడ్ అవుతూ ఉంటాయండి. దయచేసి గమనించగలరు. అలాగే ఫీజు విషయానికి వస్తే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ 500 ఫీజు అనేది ఉంటుందండి. అందులో 400 మనకి ఫస్ట్ CBT పూర్తి చేసిన కొన్ని రోజుల తర్వాత మనకి బ్యాంక్ ఛార్జెస్ అనేది డిడక్ట్ చేసుకొని మిగతా అనేది మనకి రిఫండ్ చేయడం జరుగుతుందండి. అలాగే ఫర్ SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, అలాగే ఫీమేల్ PWBD ట్రాన్స్జెండర్స్కి 250 ఉంటుందండి. వీళ్ళకి కూడా ఎగ్జామ్ CBT అయిన కొన్ని రోజుల తర్వాత బ్యాంక్ ఛార్జెస్ డిటెక్ట్ చేసుకొని మిగిలిన అమౌంట్ అనేది మనకి బ్యాంకులో వేయడం జరుగుతుంది. EBC వారికి EBC సర్టిఫికేట్ ఉంటేనే అప్లై చేయండి. 250 రూపాయలు ఫీజు అనుకొని మీరు EBC అనే ఆప్షన్ పెడితే మీరు అన్ని ఎగ్జామ్స్ క్వాలిఫై, మెడికల్ టెస్ట్ క్వాలిఫై, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీ దగ్గర ఆ సర్టిఫికేట్ లేకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. దయచేసి ముందు అది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు EBC అని పెట్టండి. అలాగే పేమెంట్ అనేది ఫోన్పే, గూగుల్ పే, డెబిట్స్ కార్డ్స్ ద్వారా కూడా చేయొచ్చండి, గమనించగలరు. ఎగ్జామ్ స్ట్రక్చర్కి వస్తే ప్రొఫెషనల్ ఎబిలిటీ అండి. మ్యాక్సిమం ఇందులో వారు ఏ ఉద్యోగాన్ని పెడుతున్నారో దానికి సంబంధించిన ప్రొఫెషనల్ దానికి మాత్రమే ఎక్కువ మార్కులు ఉంటుందండి. ఆయా ఉద్యోగాలకి ఆయా కోర్సులకు సంబంధించిన మెయిన్ సబ్జెక్టులో అంటే ఎక్కువ మార్కులు రావడానికి ఉంటుందండి. మిగతా అన్ని అందరికీ 10 మార్కులే ఉంటాయండి. జనరల్ అవేర్నెస్ కానీ, జనరల్ అథమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ అనేది కామన్ అండి. ప్రొఫెషనల్ ఎబిలిటీ అంటే ఏ జాబ్ ఎన్నుకుంటే దానికి సంబంధించిన మెయిన్ సబ్జెక్ట్ నుండే 70 మార్కులు వస్తుందండి. ఇది అందరికీ ఒకలాగా ఉండదు, మీరు ఎన్నుకున్న పోస్ట్ని బట్టి ఉంటుందండి, అది గమనించగలరు అందరూ. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వస్తే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి. నర్సింగ్ సూపరింటెండెంట్ జీతాలు ఏ లెవెల్ ప్రకారం వస్తుంది, ఏ క్యాండిడేట్ ఎలిజిబిలిటీ అని ఇక్కడ ఉంది చూడండి. అలాగే ఇక్కడ చివరి పట్టికలో చూడండి, సర్టిఫికేట్ అట్ రిజిస్ట్రేషన్ నర్స్ అండ్ మిడ్ వైఫ్ హ్యావింగ్ పాస్డ్ 3 years అంటే ఈ కోర్సులు ఖచ్చితంగా ఉండాలండి. మెడికల్ సంబంధించిన కోర్సుల మీద నాకు అంత అవగాహన లేదండి, కానీ నేను ఇక్కడ ఉన్నవి మాత్రం మీకు క్లారిటీగా చదివి చెప్పగలను, అంతేనండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే నర్సింగ్ సూపరింటెండెంట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ క్లారిటీగా ఉందండి, అందరూ చదవగలరు. సర్టిఫికేట్ ఇక్కడ చూడండి క్లారిటీగా ఉంది. సర్టిఫికేట్ యాజ్ రిజిస్టర్డ్ నర్స్ అండ్ మిడ్ వైఫ్ హ్యావింగ్ పాస్డ్ 3 yearsతో పాటు ఇక్కడ కింద కోర్సులు అనేది చేసి ఉండాలి. BSc నర్సింగ్, సైన్సెస్లో మీరు ఖచ్చితంగా కోర్సులు అనేది చేయాలి. అలాగే కార్డియక్ టెక్నీషియన్ అండి, దీనికి సంబంధించిన హయ్యర్ సెకండరీ 10+2లో ఇన్ సైన్స్ అండ్ సర్టిఫికేట్ కోర్స్, డిప్లొమా ఇన్ కార్డియాలజీ. అలాగే ప్రతి దానికి సైన్స్ కోర్సెస్ ఉండాలండి. నార్మల్ కోర్సెస్ చేసే వాళ్ళకి ఇది అనేది ఈ జాబ్స్కి అనేది సూటబుల్ అవుతుంది. నార్మల్ కోర్స్తో పాటు ఎడిషనల్ సైన్స్ కోర్సెస్ ఖచ్చితంగా చేసి ఉండాలి ఈ జాబ్స్కి. ఖచ్చితంగా ప్రతిదీ నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కింద డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్ లింక్ అనేది ఇస్తాను. ఖచ్చితంగా ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పిన్ టు పిన్ చదవండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే దాన్ని బట్టి మీరు అప్లై చేయండి. 12th స్టేజ్
ఇక్కడ చూడండి 12th 10+2 స్టేజ్లో సైన్స్ విత్ బయాలజీ అండ్ కెమిస్ట్రీ ఫీల్డ్ వర్కర్గా మాత్రం ఒక ఇంటర్తో మాత్రమే అప్లై చేసుకోవచ్చండి. మిగతా అన్నిటికీ ఎడిషనల్ కోర్సెస్ ఖచ్చితంగా చేసి ఉండాలండి, గమనించగలరు. ఒకసారి మొత్తం నోటిఫికేషన్ మీరు కూడా క్లారిటీగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చూడండి. ఇదండి పూర్తి నోటిఫికేషన్ డీటెయిల్స్. దయచేసి ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ మొదలుపెట్టి ఇప్పటి నుండి ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టండి, జాబ్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, మీకు యూజ్ఫుల్ కంటెంట్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ అండి. అందరికీ ఆల్ ది బెస్ట్.